బైబిల్ ఎలాంటి జ్ఞానం నేర్పిందో, అది సమాజాన్ని ఎలా సంస్కరిస్తుందో కొన్ని విషయాలు చూస్తుంటే మతిపోతుంది. ఎలాంటి సంస్కారం నేర్పిందో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను, చూడండి. లేవ్యకాండము 19వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. బైబిల్ ఎలాంటి సంస్కారం నేర్పుతుందో. సంస్కారం, సమాజంలో సంఘజీవిగా ఉంటున్న నువ్వు 10 మంది మధ్య బ్రతుకుతూ వాళ్లకు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళను ప్రేమిస్తూ, వారి చేత ప్రేమించబడుతూ, వారికి సహాయం చేస్తూ, వారి వల్ల సహాయం పొందుతూ బ్రతకడం అండి సంస్కారం అంటే. నేర్చుకోండి. అలా ఈ సమాజంలో నీ పొరుగు వానికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి దేవుడు వ్రాయించిన ఈ జ్ఞానం, సంస్కారం ఎలా ఉందో చూడండి. నీ పొరుగు వానిని హింసించకూడదు, వానిని దోచుకొనకూడదు. బాగా వినాలి. కూలి వాని కూలి మరునాటి వరకు. మతం చెప్పే మాటలండి ఇవి. మనిషిని మనిషిగా గౌరవిస్తూ, మనిషి బ్రతుకులో ఆకలిని, కష్టాన్ని గుర్తించమని ఉత్తమమైన మాటలు. మతమాండివి. ఏ గ్రంథం చెప్పింది చెప్పండి. ఇవన్నీ కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకోకూడదు.